కేంద్రం వసూలు చేసే అన్ని పన్నులతో కలిపి రూ. 88కి లీటర్ రావాలి. కొన్ని రాష్ట్రాల్లో రూ. 90, 92. కానీ రాష్ట్రాలు వేసే పన్నులు పెట్రోల్ మీద దాంతోనే రూ. 100, 105, 110 దాకా వెళ్తున్నది. భారతదేశంలో అత్యధికంగా పన్నులు వసూలు చేస్తుంది పెట్రోల్ డీజిల్ మీద ఆంధ్రప్రదేశ్, సెకండు తెలంగాణ. ఇది లెక్కలు చూస్తే కనబడేటటువంటి సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందులో కొత్త ఎత్తుగడ వేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళు విడో అండ్ ఆర్ఫన్ సెస్ అట 60 పైసలట ప్రతి లీటర్ మీద. అంటే వితంతువులకి అనాథలకి సాయం చేయడానికి డబ్బులు పెట్రోల్ డీజిల్ మీదనట. ఇది వీళ్ళ వైఖరి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి సెస్ అని, రోడ్ల సెస్ అని ఇట్లాంటివి వేశారు. ఆ డబ్బులు ఇప్పుడుగా జగన్ ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు క్రిందటిసారి అమరావతి సెస్ వేస్తే జగన్ 5 ఏళ్ళు అమరావతి కట్టలేదు కానీ సెస్ మాత్రం కట్టించుకున్నాడు. ఆ డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. అది రాజధానికి కట్టలేదు. అట్లాగే ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. దాదాపు రూ. 4 ఎంతో దాని మీద. మళ్ళీ ఇవి ఇంకో పక్కన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ పెట్రోల్ మీద బాధుళ్ళు అయితే మాత్రం రాష్ట్రాలు దోచేస్తున్నాయి.